ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన వారం 10 రోజులుగా చాలా పెద్ద సెన్సేషనల్ ఇష్యూ ఈ పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి రకరకాల సీసీ ఫుటేజ్లు వస్తున్నాయి. ఆయన రోడ్డు పక్కన పడిపోవడం కనపడుతోంది. బట్ యాక్సిడెంట్ అయి పడిపోయినప్పుడు ఆయన ఇలా పడిపోయింటే యాజ్ ఇట్ ఈస్గా బండి వచ్చి ఆయన పైన ఎలా ఉంటుంది అని కొన్ని ఆ ఫొటోస్ కాస్త అనుమానాస్పదంగా ఉంది. ఈవెన్ పోలీసులు కూడా అనుమానాస్పద కేసుగానే దాన్ని నమోదు చేసినట్లున్నారు. సో కుటుంబ సభ్యులు మాత్రం పోలీసుల మీద నమ్మకం ఉంది అని చెప్తున్నారు. ఏంటి మీ కోట్ ఏంటి సార్ దాంట్లో? సార్, మొట్టమొదటిసారిగా నేను ప్రవీణ్ యొక్క మరణం గురించి మీతోనే నేను స్పందిస్తున్నా సార్, మీ దగ్గరే స్పందిస్తున్నా. ఇంతవరకు నేను ఏ మీడియాలో కూడా దీని గురించి మాట్లాడలేదు సార్. ఎందుకంటే ప్రవీణ్ నేను చాలా మంచి ఫ్రెండ్స్. ఓ, తెలుసు మీకు బాగా పర్సనల్ గా? చాలా పర్సనల్. ఓకే ఓకే. ఎందుకు అంటే రక్షణ టీవీలో ప్రవీణ్ యాంకర్ గా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 to 15 to 20 ఇంటర్వ్యూస్ లో వి పార్టిసిపేట్. ఓకే ఓకే. రక్షణ టీవీలో చాలా ఫెరోషియస్ గా తను ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు 2019-20 కరోనా టైంలో. పర్సనల్ గా హీ నోన్ టు మీ అండ్ యూస్ టు కాల్ మీ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 10 days అట్ వన్స్. లాస్ట్ 2 years నుంచి కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, కానీ అదర్వైజ్ తను ఏదైనా లీగల్ గా ప్రాబ్లం వచ్చినా, లీగల్ గా డౌట్ ఉన్నా నాకు కాల్ చేస్తారు. నేను మీ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. బట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక మంచి ఫ్రెండ్ ని కోల్పోయినాం. ఒక మంచి ఫ్రెండ్ కోల్పోయిన మరణం మీద నేను ఏ విధమైన కామెంట్ చేయకూడదు, బికాస్ ఈస్ పర్సనల్లీ నోన్ టు మీ. ఈ ప్రతి యదవా వచ్చేసి ప్రభుత్వాన్ని కాపాడటానికి అధికార ప్రతినిధులు అని ప్రతి యదవ వచ్చి మీటింగుల్లో డిబేట్లో మాట్లాడి టీవీలో రిలీజ్ చేసి ప్రవీణ్ మరణాన్ని వాళ్ళ పొలిటికల్ మైలేజ్ ని పెంచుకోవడానికి కోసం వాడుతున్నారు. అది ఒకటి అన్ఫార్చునేట్. ఒక అన్ఫార్చునేట్ ఏంటి అంటే వాళ్ళ పేర్లు నేను చెప్పను, కానీ కొంతమంది ఇది మర్డర్ అని చెప్పేసి వాళ్ళు టీవీలో కనిపించడానికి, మీడియాలో కనిపించడానికి వాళ్ళు దీన్ని వాడుతున్నారు. అల్టిమేట్ గా ఒక పర్సన్ యొక్క మరణాన్ని రాజకీయాలకి ఒకడు వాడితే ఒక సెట్ ఆఫ్ పర్సన్స్ రాజకీయాలకు వాడుకోవటం అనేది అత్యంత దుర్మార్గం, దురదృష్టకరం ఆల్సో. బట్ నా టేక్ ఏంటి అంటే ఈ విషయంలో నరసింహరావు గారు, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుమానాస్పద మృతిగా పోలీసులు దీన్ని నమోదు చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇది హత్య, యాక్సిడెంటా, న్యాచురల్ డెత్, ఇది చెప్పాల్సింది పోలీసు. అంటే దట్ మీన్స్ గవర్నమెంట్. ఇది చెప్పాల్సింది తెలుగుదేశం పార్టీ పనికి మాలిన అధికార ప్రతినిధి కాదు, లేకపోతే ఒక పార్టీకి అధ్యక్షుడిగా అయినటువంటి కేఏ పాలు గారు. హత్య అని, కేఏ పాలు, యాక్సిడెంట్ అని మీరెవ్వరు కాంపిటెంట్ కాదు చెప్పడానికి. ఇది కాంపిటెంట్ పర్సన్ పోలీస్. 174 కింద అనుమానాస్పద మృతిగా ఈ రోజు వరకు నమోదు చేసినటువంటి కేసులో ఇది యాక్సిడెంట్ వల్ల చనిపోయినాడా, లేకపోతే డిహైడ్రేషన్ వల్ల చనిపోయినారా, లేకపోతే ఆయన ఎవరన్నా మర్డర్ చేశారనేది ఈ రోజు వరకు పోలీస్ డిడ్ నాట్ కేమ్ అప్ విత్ ఎనీ ఫైండింగ్స్. అవును. ఈ ఫైండింగ్స్ రానప్పుడు మీరెవరు చెప్పడానికి, మీరెవరు కామెంట్ చేయడానికి, మీరెవరు దీని మీద చర్చలు పెట్టడానికి, మీరెవరు దీని మీద వాటిని వీడిని సీసీ కెమెరాలు ఫుటింగ్స్ చూసి ఒక కన్క్లూజన్కి రావడానికి? ఎవడో పనికి మాలినోడు, రోడ్డు మీద పని పాటలు మాట్లాడంటే ఓకే. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉండి ప్రజల్ని దీన్ని ఒక సెన్సిటివ్ కోణంలో చూడాల్సినటువంటి వ్యక్తులు కూడా తమ నిగ్రహాన్ని కోల్పోయి మాట్లాడుతున్నారు అనేది నా భావన. నెంబర్ 3 పాయింట్. నెంబర్ 3, ఇప్పుడు there are 3 possibilities నరసింహరావు. నెంబర్ 1, అతను లిక్కర్ తీసుకున్నాడా లేదా నాకు సంబంధం లే, నాకు తెలియదు. ఒకవేళ అలాంటి తీసుకొని వస్తే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఎండలో హెల్మెట్ కూడా హాఫ్ హెల్మెట్, అది ఫుల్ హెల్మెట్ కాదు, ఎండలో అంత దూరం నుంచి వచ్చి నిజంగా లిక్కర్ తీసుకోవటమే నిజమైతే, నిజంగా సేవించడమే కరెక్ట్ అయితే, ఆయన రాజమండ్రి వరకు వచ్చి డీహైడ్రేషన్ అయిపోయి ఎవ్వరూ ప్రమేయం లేకుండా ఆయన అంతటికి ఆయనే స్కిప్ అయిపోయి, ఎందుకంటే ఎండాకాలంలో 40-45 degrees Celsius లో హైదరాబాద్ నుంచి ఇక్కడికి ట్రావెలింగ్ చేసి విపరీతంగా లిక్కర్ సేవించాడు అన్నదే కరెక్ట్ అయితే, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఐ డోంట్ నో. ఒకవేళ డీహైడ్రేషన్ అయిపోయి రోడ్డు పక్కకి పడిపోయి అక్కడ దాహం అయ్యి ప్రాణం కోల్పోయినారా నాకు తెలియదు. లేకపోతే ఈయన వెళ్తున్నప్పుడు ఏదైనా హిట్ అండ్ రన్ వెహికల్, అన్నోన్ వెహికల్ వచ్చి గుద్దేసి
ఈయన పడిపోయిన తర్వాత ఎస్కేప్ అయిపోయింది అక్కడ నుంచి, సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి, నాకు తెలీదు. లేదా ఎవరైనా ఇతన్ని వెంబడిస్తూ హైదరాబాద్ నుంచి వెంబడిస్తూ అదును చూసుకొని అక్కడే అతన్ని టైం దొరికింది కదా అని అతన్ని రాజమండ్రి దగ్గర, కొవ్వూరు దగ్గర అక్కడికి వచ్చిన తర్వాత చంపేశారా, నాకు తెలీదు. ఎందుకు తెలీదు అంటే, ఒకసారి ప్రమాదం కాకుండా ఆయన అంతటికి ఆయన డీహైడ్రేషన్ తో చనిపోయారంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ హ్యాస్ టు సే. కరెక్ట్. నెంబర్ 2, ఒకవేళ ఆయన హిట్ అండ్ రన్ జరిగి ఎవరైనా వెహికల్ గుద్ది ఆ వెహికల్ గుద్దటం వల్ల ఆయన పడిపోయినారంటే ది పోలీస్ హ్యాస్ టు ట్రేస్ ద వెహికల్. ఆ వెహికల్ ఎక్కడుంది, ఆ వెహికల్ నెంబర్ని బట్టి ఆ రోజులు ఆ వెహికల్ అక్కడ నుంచి పాస్ అయినటువంటి వెహికల్స్ ఏమైనా గుద్ది వెళ్ళిపోయినాయా, పోలీస్ హ్యాస్ టు కమ్ అప్ విత్ ఫైండింగ్స్. నెంబర్ 3, ఒకవేళ మర్డర్ జరిగితే రేపొద్దున ఆయన మరణం ఎలా సంభవించింది, పోస్ట్ మార్టం రిపోర్టు, విస్రా రిపోర్టు ఇవన్నీ తీసుకున్న తర్వాత ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులు కన్ఫర్మ్ చేస్తారా ఎలా చనిపోయినాడని, మరణం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాజ్ ఆఫ్ డెత్ ఉంటుంది. ఆ కాజ్ ఆఫ్ డెత్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ను బట్టి కన్ఫర్మ్ చేయాల్సింది కూడా పోలీసే. బట్ ఐఎమ్ డౌటింగ్ why the police are not even revealing the post-mortem report findings and Visra report and FSL report despite of there are 10 days lapse. ఇప్పటివరకు రాలేదు రిపోర్ట్ బయటికి. పోస్ట్-మార్టం రిపోర్ట్, ఇనిషియల్ పోస్ట్-మార్టం రిపోర్ట్ వచ్చింది కానీ విస్రా రిపోర్ట్ కానీ లేకపోతే కాజ్ ఆఫ్ డెత్ కానీ ఫైనల్ కన్క్లూజన్ విస్రా రిపోర్ట్ రాలేదు కదా. ఓకే. FSL was not provided. That is why the police are also awaiting for the said report. See, without even come out with the findings by the police, who are you bloody people to conclude? అదే కదా, ఒక ఇదని వీళ్ళు ఆర్గ్యూ చేసుకుంటూ అనవసరంగా ఇష్యూని ఎవరి పొలిటికల్ గెయిన్ కోసం డైవర్ట్ చేసి ఒక మనిషి మరణం తోటి పాలిటిక్స్ చేసేటువంటి అంటే వెధవలందరినీ నేను ఏమనకూడదు కానీ, ఒక మనిషి ఒక ఎమోషను, అరే మీరు ఇలాంటి వాళ్ళందరూ ఒకళ్ళు ఒక మాట అంటారు, ఇంకొకళ్ళు ఒక మాట అంటారు. అరే ఒక మనిషి చనిపోయినాడు, రెస్పెక్ట్ హిమ్. అరే మీకు వ్యూస్ కోసమని మీ పార్టీ మీద మరకపడకూడదని మీ పార్టీ, నేను అడుగుతున్నా 10 రోజులైనా మీరు ఎందుకు రిపోర్ట్ బయట పెట్టరండి? పెట్టాలి కదా ప్రభుత్వం. గవర్నమెంట్ తమాషాలు చూస్తుందా? గవర్నమెంట్ ఇది వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ అని అనుకుంటుందా? ఒక మనిషి చనిపోయాడు, ఒక కుటుంబం బాధలో ఉంది, ఆ మనిషి ఎలా చనిపోయాడో చెప్పాల్సిన బాధ్యత పోలీసులది. ఆ పోలీసులు దే షుడ్ కమ్ అప్ విత్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫైండింగ్స్. ఇది విస్రా రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు ఒకవేళ మీరు ప్రాథమికంగా ఇది ప్రమాదంతో జరిగింది అని కన్క్లూజన్కి వస్తారా, లేకపోతే ఎవరైనా హత్య చేశారని కన్క్లూజన్కి వస్తారా, లేకపోతే న్యాచురల్ డెత్ అని కన్క్లూజన్కి వచ్చారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫైండింగ్ ఏందో బయట పెడితే ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత మీ ఇన్వెస్టిగేషన్ మీరు కొనసాగించండి. అంతే, రిపోర్ట్లో ఏముందో చెప్పాలి కదా, అదైతే పబ్లిక్ డొమైన్ లో ఉండాల్సిందిగా, ప్రజలకు క్లారిటీ వస్తుంది. నాకు చెప్పాల్సిన అవసరం లేదండి, కుటుంబ సభ్యులకి చెప్పండి. ఇప్పుడు కుటుంబ సభ్యులకు చెప్పండి, రేపొద్దున ఈ రాష్ట్రంలో ఇతని మరణాన్ని రాజకీయం చేయాలనుకున్న వాళ్ళ నోటు మూతపడాలి అంటే కూటమి ప్రభుత్వం చేయాల్సిందే. కూటమి ప్రభుత్వం కూడా నేను అనుకోవటం ఏం చేస్తుందంటే, కూటమి ప్రభుత్వం దీన్ని వాళ్ళకి తెలుసు, రీజన్ బిహైండ్ ది డెత్ దే నో ప్రెటీ వెల్. నారా లోకేష్ కి తెలుసు, ప్రభుత్వ పెద్దలకు తెలుసు, అందరికి తెలుసు రీజన్ బిహైండ్ డెత్ దే కేమ్ టు. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయి పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఒక పోస్ట్ మార్టం చేసిన డాక్టరు 1 hour లో చెప్పేస్తాడు ఎందుకు చచ్చిపోయాడు. అవునా సార్? ఓరల్ గా చెప్పేస్తారు. ఓరల్ గా కాజ్ ఆఫ్ డెత్ దేని వల్ల జరిగింది 1 hour లో చెప్పి అసలు ఇట్లా బాడీ చూడగానే చెప్పేస్తారు సార్ ఎలా జరిగింది అనేది. బాడీ మీరు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2-3 పోస్ట్ మార్టం లో నేను కూడా యాజ్ బీయింగ్ మెజిస్ట్రేట్ గా పార్టిసిపేటెడ్ ఇన్ కండక్టింగ్ పోస్ట్ మార్టం. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ క్యాడర్ లో లాకప్ డెత్ అది జరిగినప్పుడు మామూలుగా పోస్ట్ మార్టం చేయాలి. నాకు తెలుసు, ఐ హావ్ ఇంటరాక్టెడ్ విత్ ది డాక్టర్స్ ఆల్సో, ఎలా ఉంటదండి ఏంటి అని. సో నిజంగానే డీహైడ్రేషన్ వల్ల లేకపోతే ఎండ దెబ్బ తగలటం వల్ల చనిపోయి ఉంటాడు అనుకోండి, వెంటనే చెప్పేస్తారు ఇది మర్డర్ కాదండి, ఇది న్యాచురల్ డెత్ అనండి అని. ఒకవేళ నిజంగా యాక్సిడెంట్ హిట్ అండ్ రన్ అయితే హైవేలో మీరు ఇమాజిన్ చేయండి నరసింహరావు గారు, హైవేలో వెళ్లే వెహికల్ ఏ వెహికల్ 100కి తక్కువ వెళ్ళదు. అవును, ఎందుకంటే మామూలు స్ట్రీట్ రోడ్స్ లో అయితే 30-40లో వెళ్తాయి, కానీ హైవేలో చాలా స్పీడ్ గా వెళ్తారు. లారీస్ కూడా చాలా స్పీడ్ గా వెళ్తాయి. ఇంత స్పీడ్ లో ఒక వెహికల్ ను గుద్దారు అంటే మనిషి ఖచ్చితంగా ఫ్రాక్చర్స్ అవుతాయి, ఒళ్ళంతా గాయాలు అవుతాయి, ఎగిరి అంత దూరం పడినప్పుడు అంత ఈజీగా జరగదు. సో దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఫర్ యాక్సిడెంట్.